హలో, వెల్కమ్ టు శ్రీపన్న ఎక్స్క్లూసివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన హ్యాండ్మేడ్ జ్యువెలరీ అంతా కూడా చూపించేస్తాను. అండ్ ఇవాళ కలెక్షన్లో కంప్లీట్గా సింపుల్ డిజైన్స్ చూపించేస్తాను. ప్లెయిన్ మాలాస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటుగా ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ యాజ్ వీ డిస్కస్డ్ ఆన్ ద లాస్ట్ వీడియో గివ్ అవే, ఇవాళ 2 గివ్ అవేస్ ఇస్తాను అనుకున్నాం కదా. విల్ సీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ అదాలత్ సర్కిల్ నియర్ డిమార్ట్ బిసైడ్స్ వుడ్లాండ్ షోర్. సరే, ఫస్ట్ కలెక్షన్లోనైతే నేను వచ్చేసి పగడాలలో చూపించేస్తున్నాను. వీటిని ఏమంటారంటే పీచ్ కలర్ పగడాలు అంటారనమాట. అంటే లైట్ బేబీ పింక్ ఆ షేడ్లో వచ్చేస్తుంది, పింక్ షేడ్లో వచ్చేస్తుంట. పింక్ పగడాలు అంటారు, పీచ్ పగడాలు అంటారు. వీటి పేరైతే అదే. కాకపోతే మనం ఏం పెట్టుకుంటాం మైండ్లో అంటే పగడాలు అనగానే ఆరెంజ్కి ఫిక్స్ అయిపోతాం అనమాట. ఆరెంజ్ కలర్లో ఉంటేనే వాటిని పగడాలని అలా అంటే మీరు నేనని కాదు, వెనకటి నుంచి అలాగే ఫిక్స్ అయిపోయాం. బట్ పగడాలలో చాలా షేడ్స్ ఉంటాయండి. మెరూన్ అండ్ పింక్, బ్రౌన్, కాఫీ, ఈ నియర్ బై షేడ్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఆరెంజ్లోనే చాలా చాలా షేడ్స్ వస్తూ ఉంటాయి. అందులో ఇది ఒక షేడ్ అనమాట, పీచ్ పగడం అంటారనమాట. ఈ బీడ్స్ వచ్చేసి మీరు గోల్డ్లో కూడా వాడుకోవచ్చు, చాలా చక్కగా ఉంటాయి. కొన్ని పర్టికులర్ శారీస్ మీదకి అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. జనరల్గా అయితే శారీస్లో దీని కాంట్రాస్ట్ కలర్ ఏమొచ్చేస్తుందంటే పర్పుల్ కలర్ వచ్చేస్తుంది. మీకు ఉపాడా అలాంటి శారీస్లో అయితే ఈ కాంబినేషన్కి పర్పుల్ శారీస్లో పట్టు సలా చాలా దొరికిపోతాయి ఆ కాంబినేషన్ ఆఫ్ శారీస్లో. బట్ సింపుల్గా కూడా మనకి ఈ పీచ్ పింక్ చాలా శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ వేస్తూనే ఉంటాం. సో అలాంటి వాటికి పేరప్ చేసుకోవాలనుకుంటే కనుక ఇది ఒక సింపుల్ డిజైన్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే కుందన్ పెండెంట్ ఇచ్చేసాను. అండ్ మధ్యలో వచ్చేసి ఏంటంటే రాధాకృష్ణ పోర్ట్రైట్ వచ్చేస్తుంది అనమాట. అవుట్ సైడ్ అంతా కూడా మీకు కుందన్ వచ్చేస్తుంది స్టోన్. క్వాలిటీ ఆఫ్ ద కుందన్ ఈజ్ వెరీ వెరీ గుడ్. మీకు సైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ఫింగర్ అంతా అనుకోండి. అందుకని 1 లైన్ తీసేసుకున్నాము. దీనికి మధ్యలో పలకసార్లతో టచ్అప్ ఇస్తూ ఈ అన్కట్ స్టోన్స్ ఉన్నాయి కదా, వీటిని వేస్తూ చేసినాం అలా. సో ఇక్కడ యూజ్ చేసినవి రియల్ బీడ్స్, దానికి తోడు పలకసార్లతో టచ్అప్ ఇచ్చేసరికి ఏంటంటే ఇట్ అపియర్స్ టు బి టోటల్లీ రియల్ అలాంగ్ విత్ ద పెండెంట్. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే విక్టోరియన్ పాలిషింగ్లో వచ్చేస్తుంది, చాలా క్లాసీ లుక్లో ఉంది. అన్కట్స్లో కానీ కుందన్స్లో ఉన్నా కానీ ఎలాంటి ఇయర్ రింగ్స్తో పేరప్ చేసినా కూడా చాలా చక్కగా ఉంటుంది. లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 ఇంచెస్ లెంత్లో ఇచ్చేసాను. అండ్ ఫర్దర్గా ఎక్స్ట్రా చైన్, బ్యాక్ చైన్ కాస్త యాడ్ చేసి పంపించేస్తాను మీకు. రైట్ నో ఇక్కడ నేను యాడ్ చేయలేదు, బట్ చేస్తాను, ఖచ్చితంగా చేసి పంపిస్తాను. లింక్స్ అవి బ్యాక్ అడ్జస్టబుల్గా చేసి పంపిస్తాను. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1150. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, ద నెక్స్ట్ 1 క్యూటీ పై. దిస్ ఇస్ మీకు ఈ ప్యాటర్న్లో చాలా చూపించే ఉంటాము. సరోస్కి పర్ల్లో చూపించాము, సరోస్కి విత్ గ్రీన్లో చూపించాము. దిస్ ఈజ్ అనెక్స్ బీట్ విత్ రూబీ కుందన్తో వచ్చేస్తుంది అనమాట. పెండెంట్ వచ్చేసి చాంద్బాలి పెండెంట్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ యూజ్ చేసిన బీడ్స్ని ఈ పెండెంట్ని బట్టి ప్రైసింగ్లో వేరియేషన్ అనేది ఉంటుంది. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 14 or 1500 అప్ టు 2000-2100 వరకు ఉంటుందన్నమాట. ఇక్కడ మనం యూజ్ చేసిన మెటీరియల్ని బేస్ చేసుకొని, పెండెంట్ని బేస్ చేసుకొని ప్రైసింగ్లో వేరియేషన్ ఉంటుంది. అదొక్కటి మీరు నోటీస్ చేసుకోండి దయచేసి. ఎందుకంటే జనరల్గా ఈ ప్యాటర్న్ అనగానే ఒక ప్రైస్కి ఫిక్స్ అవుతాం, కానీ కాదు. ప్యాటర్న్ అనగానే ప్రైస్కి ఫిక్స్ అవ్వకండి. మెటీరియల్ని యూజ్ చేసిన దాన్ని బట్టి ప్రైస్లో వేరియేషన్ ఉంటుంది. ఇది ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, ఈసారి కూడా చెప్తూనే ఉన్నాను. ఓకేనా. ఇందులో కలర్ కస్టమైజేషన్స్ కూడా ఉంటాయి. బట్ బెస్ట్ ఏంటంటే మీకు పర్ల్ ఆర్ గ్రీన్, దీంతో అయితే కనుక బెటర్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఎన్ని కలర్స్లో ఉన్నాయో అన్ని కలర్స్లో దీంట్లో మనం మేకింగ్ చేసాం. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 ఇంచెస్ వచ్చేస్తుంది. ఓకే, ద నెక్స్ట్ ఈస్ దిస్ వన్. ఇవి వచ్చేసి రియల్ పంప్కిన్ బీడ్స్. మీకు ఇవన్నీ కూడా మల్టీ కలర్లో వచ్చేస్తాయి. ఈ బీడ్స్ మీరు యాజ్ ఇట్ ఈజ్గా గోల్డ్లో వేసుకోవచ్చు.
మీరు ప్లెయిన్గా ఎలాంటి హెవీ శారీస్ మీదకైనా ఇది వేస్తే బాగుంటుంది. ఆల్మోస్ట్ అన్ని పేస్టల్ కలర్స్ ఇందులో యాడ్ అయిపోయాయి. ఇంతకు ముందు కూడా చూపించాము. దీంట్లో పీస్ వర్క్ చేస్తూ పల్స్లో వేస్తూ కొన్ని సెట్ డిజైన్ చేసుకున్నాము. ప్లెయిన్గా చూపించాము. అండ్ మళ్ళీ అంటే యాక్చువల్గా ఇవి పర్ల్స్లో చాలా ఆర్డర్స్ ఉండే, దాంతోపాటుగా మళ్ళీ ఇది కూడా మేక్ చేయించాం. మీకు గుర్తుందో లేదో, పైన సరోస్కి పర్ల్స్ వేసేసి కింద 2 లైన్స్లో మనం మేక్ చేసేసుకున్నాము. బ్లాక్స్లో వేసేసుకున్నాము. అలా చాలా కాంబినేషన్స్లో వేసామన్నమాట. మీకు ఇది కొంచెం అంటే ఈ బ్యాక్ థ్రెడ్ అంతా పెట్టుకోవాలి అనుకుంటే కనుక 22 ఇంచెస్ వచ్చేస్తుంది. లేదు నెక్కి దగ్గరగా ఇలా పెట్టేసుకుంటాను అనుకుంటే కనుక 18 ఇంచెస్ వరకు వచ్చేస్తుంది. బట్ అడ్వైజబుల్ ఏంటంటే దీన్ని మిడ్ లెంత్కి వేయండి. బ్యాక్ థ్రెడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేస్తే కనుక 20 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. చాలా చక్కగా ఉంటుంది. అండ్ మోర్ నెంబర్ ఆఫ్ శారీస్ మీదకి ఇది బాగుంటుంది. మంచి అఫీషియల్ లుక్ ఉండాలి, కాస్త క్లాసీగా ఉండాలి, రొటీన్ కలెక్షన్ నాకు వద్దు, డిఫరెంట్గా కావాలి, ఇవన్నీ మీ కన్స్ట్రెంట్స్ అయితే కనుక యూ పర్చేస్ దిస్ వెరీ హ్యాపీలీ. క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, నేను ఒకటి కాదు చాలా శారీస్ మీద ఇట్లా పక్కన పెట్టి చూశాను, వేసుకొని చూశాను. చాలా శారీస్ మీదకి ఇది వస్తుంది. ప్రతిసారికి నేను కొనలేనండి, బట్ ఐ నీడ్ సమ్ డిఫరెంట్ కలెక్షన్ కావాలనుకుంటే మల్టీ కలర్లో వెళ్ళండి. జనరల్గానైతే ఇన్ జనరల్గా మల్టీ నేను ఎక్కువగా సజెస్ట్ చేయను. ఎందుకంటే మల్టీ బీడ్స్లో అన్ని శారీస్ మీదకి అన్ని కలర్ ఆఫ్ మల్టీ బీడ్స్ సెట్ అవ్వవు. అయితే మల్టీలో కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, సపోజ్ ఆనెక్స్ ఉందనుకోండి, ఆనెక్స్లో మల్టీ ఉంటుంది, సీజర్స్లో మల్టీ ఉంటుంది, ఇది వచ్చేసి పంకిన్లో మల్టీ, అలా ఒక కేటగిరీ ఆఫ్ మల్టీలో అన్ని బీడ్స్ అందరికీ సెట్ అవ్వవు. బట్ పంకిన్స్లో అయితే మీకు మంచి అఫీషియల్ లుక్ వచ్చేస్తుంది. మల్టీలో పర్టికులర్గా దీంట్లో అయితే నేను సజెస్ట్ చేస్తాను, మీరు వేసేసుకోండి, చాలా సారీస్ మీదకి వస్తుంది అని. ఇంకా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కనుక దీన్ని తీసేసి ఇంకా సరోస్కి పర్ల్స్ పెట్టి చేయించేస్తే మిడిల్లో ఇంకా బోల్డ్ అంత లుక్ వచ్చేస్తుంది, ఇంకా క్లాసీగా ఉంటుంది. ఓకేనా. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 3200. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. మీకు ఇవే రియల్ బీడ్స్లో ఇంకొక మాల కూడా చూపిస్తాను. ఇది కూడా అంటే యాక్చువల్గా ఒక మేడం ఆర్డర్ ఇచ్చేసింది. తను గోల్డ్లో ఒక పెండెంట్ని గోల్డ్ పెండెంట్ ఇచ్చేసి సైడ్ మాప్ చేయమని చెప్పింది అనమాట దీనికి. సో అందుకని ఇది మీకు ప్లెయిన్లో చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా రియల్ బీడ్స్, కనిపిస్తుందా? ఇవన్నీ కూడా రియల్ బీడ్స్. ఓకే. మీకు ఇంకా చెప్పాలి అంటే ఇది క్యారెట్ వైజ్ ఉంటుందన్నమాట. 652 క్యారెట్స్ ఉంటాయి. -25 అనేది ఈ థ్రెడ్ వెయిట్. టోటల్గా 627 క్యారెట్ వెయిట్. ఎంత వెయిట్ వచ్చేసి ఆ వెయిట్కి ఇదిగోండి ఇంత పడుతుంది, 2350 పడుతుంది. మీ దగ్గర ఏమైనా గోల్డ్ సెట్ ఉన్నా లేదంటే ఏదైనా గోల్డ్ పెండెంట్ ఉన్నా కూడా కింద బీడ్స్ కనుక ఉంటే మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి. చాలా మటుకి గోల్డ్ పెండెంట్స్కి కానీ గోల్డ్ సెట్స్కి కానీ కింద ఇవే బీడ్స్ వేస్తారు. ఇంకా కావాలంటే ఒకసారి వీడియోని పాస్ చేసి కొంచెం ఓపిక్గా ఏమైనా గోల్డ్ పెండెంట్స్ ఉంటే కనుక చూసుకోండి. ఎలా ఉంటుంది అంటే గ్లాసీ బీడ్స్ లాగా ఉంటాయి. అలా అని ఫుల్ గ్లాసీ లుక్ ఉండదు. మంచి పేస్టల్ కలర్లో ఆల్మోస్ట్ సిమిలర్ టు రష్యన్ బీడ్స్ లాగా ఉంటాయన్నమాట. అఫీషియల్గా ఉంటుంది. ఈ మధ్య కాలంలో అంటే లైక్ ఆఫ్టర్ ద వెడ్డింగ్ ఆఫ్ అంబానీ సన్, అంబానీ కొడుకు పెళ్ళయ్యాక పర్టికులర్గా ప్లెయిన్లో విపరీతంగా అడుగుతున్నారు కస్టమర్స్. ఇంతకుముందు కూడా లేదంటే ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చూపించాను పల్స్లో కానీ అలా రకరకాలుగా. బట్ రైట్ నో గత 3-4 months నుంచి అయితే ఈ ప్లెయిన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్లెయిన్లో అన్ని కలర్ల బీడ్స్ అడుగుతున్నారు అనమాట. ఇంతకుముందుకైతే సైడ్ మాప్ పెండెంట్ అలా కాకుండా ప్లెయిన్లో ఎక్కువ అడుగుతున్నారు. అఫ్కోర్స్ ఎవ్రీ పీరియడ్ ఆఫ్ టైం ట్రెండ్ అనేది మారుతూ ఉంటుంది. బట్ మీకు మంచి లైట్ గ్రీన్, పేస్టల్ గ్రీన్లో ఏమైనా కావాలనుకుంటే కనుక ఐ కెన్ అడ్వైస్ దిస్ టు వేర్ ఎనీ కైండ్ ఆఫ్ పార్టీస్కి కానీ వాటికి కానీ వెయ్యండి. సో వచ్చిన చిక్కలా దీనికి ఇయర్ రింగ్స్ ఏం పెట్టాలి అనేది కదా, అలాంటి చిక్కు ఎప్పుడు వచ్చినా కూడా గో విత్ వైట్ స్టడ్స్ కానీ, వైట్ బుట్టాలు కానీ, వైట్ స్టోన్స్లో, డైమండ్ స్టోన్స్లో, అన్కట్ స్టోన్స్లో ఉన్న స్టడ్స్ కానీ, అన్కట్ స్టోన్లో ఉన్న బుట్టాస్ కానీ అలా వెళ్ళండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ 5 line వాళ్ళ మీకు క్యారెట్ వైజ్గా వచ్చేస్తుంది. దిస్ కన్సిడర్డ్ యాజ్ ఏ 24 inches లెంత్.
బ్యాక్ పార్ట్ వచ్చేసి థ్రెడ్ ఇలా వచ్చేస్తుంది. దీన్ని థ్రెడ్కి మేక్ చేస్తేనే బాగుంటుంది. ఓకే, ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. 2350 కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఐ విల్ షో యూ వన్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్టర్ దిస్. మీరు ఏ కైండ్ ఆఫ్ శారీ అయినా కట్టండి, అఫీషియల్గా ఇవి వేసేసుకోండి. కాస్త డైమండ్ బ్యాంగిల్స్, డైమండ్ స్టడ్స్ పెట్టేసేయండి, సూపర్గా ఉంటుంది, నన్ను నమ్మండి. ఓకే, అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ ప్రెటీ కలెక్షన్. కోరలు వచ్చేస్తుంది, పగడం. ఇందాక చెప్పాను కదా పగడాలలో చాలా కలర్స్ ఉంటాయి అని. దిస్ ఈజ్ అ పగడం విత్ మెరూన్ షేడెడ్ అనమాట. మెరూన్ షేడెడ్ పగడంతో వచ్చేస్తుంది ఇది. ఇదిగో ఇలా వచ్చేస్తుంది. సింపుల్ మాల, క్యాజువల్గా వేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇదంతా కూడా ఇక్కడ యూజ్ చేసిందంతా కూడా రియల్ కూరలు. మధ్యలో వచ్చేసి నక్షి బాల్స్తో మధ్యలో కూరలతో టచ్అప్ ఇస్తూ కొంచెం డిఫరెంట్గా కాస్త ఫ్యాన్సీ లుక్ వచ్చేలాగా మేక్ చేసిన కలెక్షన్ ఇది. బాగుంటుంది. పగడాలు కావాలి కానీ రెగ్యులర్ డిజైన్స్ వద్దు, పెండెంట్ వద్దు, పగడాలు కావాలి అని ఉంటుంది కదా కొంతమంది, వాళ్ళకి ఆ కేటగిరీ ఆఫ్ పీపుల్కి ఇది హ్యాపీగా అడ్వైస్ చేయొచ్చు. బాగుంటుంది కలెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 890. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. కంప్లీట్గా మీకు బ్యాక్ ఎలా వచ్చేస్తుందంటే ఇదిగో ఇలా వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఎ మాల. Okay, then this is one more beautiful collection. ఇలా వచ్చేస్తుంది మీకు. All these are the fine quality of the Mona Lisa with a light pastel color. You can say లైట్ పర్పుల్ ఆర్ ఎల్స్ యూ కెన్ సే లైట్ కలర్లో ఉంటుంది అనమాట. పర్పుల్ ఆర్ లావెండర్ కలర్ అని చెప్పొచ్చు. మీకు ఇంకా ఎగ్జాక్ట్ కలర్ రిఫ్లెక్ట్ కావాలి అనుకుంటే యూ కెన్ సీ. ఓకే, కింద అంతా కూడా మీకు రుబీలో పోటా స్టోన్ ఫ్లవర్ వచ్చేస్తుంది. దాని అన్నిటి కూడా మ్యాట్ బాల్స్ ఇచ్చేసాము. అండ్ పైన అంతా కూడా పల్కసర్లతో టచ్అప్ వచ్చేస్తుంది. లుక్ వైజ్గా చాలా చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. అండ్ లైక్ ఎనీ నియర్ బై ఉన్న బ్లూ షేడ్స్కి మీరు దీన్ని పేరప్ చేయొచ్చు. చాలా చాలా చక్కగా ఉంటుంది. క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ సూపర్. రూబీ స్టోన్ విత్ గ్రీన్, రూబీ స్టోన్ విత్ గ్రీన్ ఇలా వచ్చేస్తుంది. అండ్ లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 inches అలా ఉంటుంది. ఓకే, ఫ్లవర్ వచ్చేసి కిందంతా కూడా ఇలా డ్రాప్స్ వచ్చేస్తాయి. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. Okay, and the next is this is one more beautiful collection. మీకు ఇదంతా కూడా ఇలా వచ్చేస్తుంది, మాల అంతా కూడా. గ్రీన్, లైట్ పేస్టల్ గ్రీన్ ఉంటుంది కదా, లైట్ పేస్టల్ గ్రీన్ విత్ రూబీతో టచ్అప్ చేసేసాము. మీకు ఇలా చూడండి, ఇది మాల. ఓకే, లైట్ పేస్టల్ గ్రీన్
విత్ రియల్ రూబీ 1 by 1 ఇలా వచ్చేస్తుంది మాల అంతా కూడా. అయితే దీని స్పెషాలిటీ ఏంటంటే మీరు స్టెప్ బై స్టెప్ అయినా వేసేసుకోవచ్చు, లేదు అంటే పెండెంట్ అయినా అసైన్ చేసుకోవచ్చు. సో ఇలా స్టెప్ బై స్టెప్ ప్యాటర్న్ ఇచ్చేసాం కాబట్టి పెండెంట్ వేస్తే ఎలా వస్తుందంటే ఇదిగోండి ఇలా లోటస్లా వస్తుంది, ఇలా వైడన్గా వస్తుంది అనమాట మాల. ఐ షో క్లియర్లీ. ఇదిగో ఈ ప్యాటర్న్లో వచ్చేస్తుంది మీరు కనుక పెండెంట్ దీనికి వేస్తే కనుక. లేదు ఇలా వద్దండి అనుకుంటే కనుక నీట్గా స్టెప్ బై స్టెప్ కాకుండా సింగిల్ అలైన్మెంట్లో ఇస్తాం. ఇప్పుడు నేను పర్టికులర్గా దీనికి ఇలా ఎందుకు ఇచ్చాను అంటే, ఇఫ్ యూ డోంట్ వాంట్ ద పెండెంట్, మీరు పెండెంట్ వద్దు అనుకోండి, మీకు ఇది మాల ఇలా స్టెప్ బై స్టెప్ పడుతుంది అన్నమాట. అలా ఇండివిజువల్గా కూడా మీకు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నట్టుగా అలా ఇచ్చాము. ఓన్లీ మాల కూడా ఇలా వేసేసుకోవచ్చు పెండెంట్ వద్దు అనుకుంటే. పెండెంట్ కావాలి అనుకున్నప్పుడు ఇలా పైనుంచి ఇలా వేసేసుకుంటే కనుక ఈ ఫస్ట్ లైన్ ఉంది కదా, ఫస్ట్ లైన్ దగ్గర పెండెంట్ నిలిచిపోతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, సెకండ్ లైన్ థర్డ్ లైన్ అనేది ఇలా బ్రాడర్గా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇదిగో ఇలా వచ్చేస్తుంది. అప్పుడు అపియరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది, ఇలా లోటస్ కనుక విచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కొంతమంది గోల్డ్లో ఇంటెన్షనల్గా ఇలా నచ్చి చేయించుకుంటారు, ఇలాంటివే కావాలి. ఎస్పెషల్లీ ఈ డిజైన్ మనకి గ్రీన్స్లో కాకుండా పర్ల్స్లో ఎక్కువగా కనిపించేస్తుంది. పర్ల్ డిజైన్ ఇలా మేక్ చేయించుకుంటారు అనమాట. ఇలా ఒక స్టెప్ ముందుకు వెనక్కి ఇలా లోటస్ లాగా చేయించుకుంటారు. బట్ మనం ఏంటంటే ఇంకా రెగ్యులర్గా అవుతుంది అన్నట్టుగా గ్రీన్ అండ్ రూబీ కాంబినేషన్తో ఇలా మేక్ చేసేసాం అన్నమాట. ఓకే, బాగుంటుంది వేస్తే. ద ఓన్లీ థింగ్ ఏంటంటే కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ శారీ కట్టేసి కరెక్ట్గా వేయండి, అప్పుడు లుక్ అనేది డబుల్ అయిపోతుంది. అండ్ దిస్ ఈస్ పెండెంట్, ఇయర్ రింగ్ ఇలా వచ్చేస్తుంది. ఇయర్ రింగ్ అనేది మోజనైట్స్తో వచ్చేస్తుంది విత్ విక్టోరియన్ పాలిషింగ్. లుక్ వైజ్గా బాగుంటుంది. వెరీ వెరీ లైట్ వెయిట్, వెరీ వెరీ బ్యూటిఫుల్. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 2150. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ దీంతో పాటుగా ఒక అందమైన బుల్లి సెట్ చూపిస్తాను చూడండి. ఇది పర్టికులర్గా నాకైతే ఫినిషింగ్ చాలా బాగా అనిపించేసింది. గోల్డ్ పాలిషింగ్లో నీట్గా వచ్చేసింది అనమాట. అంటే సింపుల్ మాల విత్ గ్రాండ్ అండ్ గ్రేట్ లుక్ అంటాను చూసారా, అలాగా కాసు మాల విత్ నవరత్న స్టోన్లో వచ్చేసింది. లుక్ వైజ్గా క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. మీకు ఇక్కడ అన్ని స్టోన్స్ వచ్చేస్తాయి. రూబీ, పర్ల్, కోరల్, ఎమరాల్డ్ ఇలా అన్ని కలర్ ఆఫ్ స్టోన్స్ వచ్చేస్తాయి అనమాట. ఇయర్ రింగ్ వచ్చేసి రూబీ స్టోన్ వచ్చేసి ఇలా క్యూట్గా ఉంది. మీరు దేని మీదకైనా వేయండి, చాలా చక్కగా ఉంటుంది. అండ్ అమ్మండి, లుక్ వైజ్గా క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ గోల్డ్ రెప్లికా అని చెప్పొచ్చు. నీట్గా ఉంది సెట్, చాలా చాలా నీట్గా ఉంది. చూడండి, సింపుల్ కలెక్షన్స్ ఇవన్నీ ఏంటంటే, కాకపోతే లుక్ ఎలా ఉంటుంది, గోల్డ్ లాగా ఉంటుంది. అందుకని పర్టికులర్గా నేను దీన్ని షేర్ చేస్తున్నాను. ఇయర్ రింగ్ కూడా చాలా క్యూట్గా వచ్చింది, చూసుకోండి ఒకసారి. సూపర్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 890. ప్రైస్ ఇంకా సూపర్. మాల ఎంత సూపర్గా ఉందో అంతకంటే కొన్ని టైమ్స్ ఎక్కువ బాగుంది ప్రైస్ అనేది. 890 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ సింపుల్ మాల విత్ మల్టీ కలర్, దట్ ఈస్ గ్రీన్ అండ్ రూబీ మిక్సింగ్లో వచ్చేసింది. చిన్న పెండెంట్స్ వచ్చేస్తాయి, మ్యాట్ పాలిషింగ్లో వచ్చేస్తాయి. దీస్ ఆర్ క్యాజువల్గా మీ వర్క్ ప్లేస్కి వేసుకోవచ్చు. ఇలా మల్టీ కలర్ స్టోన్స్ వచ్చేస్తాయి, మధ్యలో మాట్ బాల్స్ వచ్చేసి చుట్టూ అంతా గోల్డ్ బాల్స్ ఇస్తూ మేక్ చేసిన కలెక్షన్. సింపుల్గా రఫ్గా వాడుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకే, ఇలా 5 పెండెంట్స్ వచ్చేస్తాయి. లుక్ వైజ్గా, డిజైన్ వైజ్గా చాలా బాగుంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 650. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మీకు లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మేము ముందుంటాను. బట్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో విల్ గో విత్ గివ్ అవే గిఫ్ట్. యాజ్ వీ డిస్కస్డ్ ఆన్ ద yesterday,
2 బ్లాక్ బీడ్స్ ఇస్తానని చెప్పాను. ఆ 2 బ్లాక్ బీడ్స్ ఎవరు అనేది చూసేద్దాము. విల్ గో దిస్ టైమ్ విత్ a random picker. సిరిపురం 1665. 38 like beautiful collections. This is a beautiful giveaway gift for you, and there is a one more gift. Okay, we'll see one more person. Okay, శ్రీదేవి చిరుమాండ్ల 3930 లైక్ నెంబర్ 193. రియల్లీ గోల్డ్ కలెక్షన్ లానే ఉన్నాయి మ్యామ్. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ కోరికలు తీరుస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ one gift for you. Thank you so much for your valuable feedback. We'll meet you again in the next video. Thank you.